శ్రీ ఆంజనేయం దోస్తులు, ఇది కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలోని దుర్గామాత ఆలయం అన్నమాట. మా చిన్న పాపని వీడియో తీయమన్నాను, నీ టాలెంట్ మొత్తం ఈ వీడియోలో చూపించాలి అన్నాను. సో తను తీసింది, తన కోసం నేను అప్లోడ్ చేద్దామని చేశాను. ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్. ఈరోజు సమ్మక్క సారక్కని చేసుకున్నామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇక్కడ కనకదుర్గమ్మ గుళ్ళో మేము ఏ దేవుని చేసినా కొబ్బరికాయ కొట్టి వస్తామన్నమాట. బొడ్రాయి దగ్గర అండ్ కనకదుర్గమ్మ గుళ్ళో అది కొట్టిన తర్వాతనే మేము ఏ పూజ అయినా ఏదైనా స్టార్ట్ చేస్తాము. సో వచ్చాము, కాకపోతే రావడం లేట్ అయింది కాబట్టి డోర్స్ అన్నీ క్లోజే ఉన్నాయి. కానీ బయట నుంచే దర్శనం చేసేసుకొని ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి దీపాలు కొంచెం పెట్టేసి వచ్చేసాను. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంది గుడి. నాకు అసలు గుడికి వెళ్ళడానికి అస్సలు వీలవ్వదు. కాకపోతే వెళ్ళాల్సిన ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోండి. నేను గుడి చూడండి ఎంత బాగుందో. తను ఏదో ఎడిటింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఆ వీడియో, ఇట్లా జూమ్లో చేస్తూ ఉంది. బాగుంది కదా. మీరు కూడా ఎప్పుడైనా ఎస్ఆర్ఆర్ తోటకి వెళ్తే ఆ టెంపుల్కి వెళ్ళండి. చాలా మహిమగల తల్లి, మాకు చాలా నమ్మకం అన్నమాట. ఈ టెంపుల్ ఎదురుగా ఇంట్లోనే మా మ్యారేజ్ అయింది. అంటే మా హస్బెండ్ వాళ్ళు అప్పుడు అక్కడ రెంట్ ఉండేది, అదే ఇంట్లో. అందుకని చాలా అంటే చాలా ఇష్టం. ఏ పని చేసినా అసలు అమ్మవారి దర్శనం తర్వాతనే మేము మొదలు పెడతాము. గుడి కూడా చాలా డెవలప్ చేశారు, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది టెంపుల్. చాలా బాగుంది. ఏదైనా మన మనసు ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగా ఉంటాయండి. నాకు ఒక 4-5 డేస్ నుంచి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, మనసు అంతా అల్లకల్లోలం ఉండే. అమ్మవారి దర్శనం తర్వాత చాలా పీస్ఫుల్ అనిపించింది నాకు. తల్లి దగ్గర నా భారం అంతా దిగిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అమ్మకి నిజంగా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఎప్పుడు బాధలో ఉన్నా ఏదైనా టెంపుల్కి వెళ్ళొస్తే మాత్రం నాకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. చాలా అసలు ఆ బాధ అంతా తీరిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి.